నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈరోజు మనం చేస్తున్న కార్ రివ్యూ ఈ యొక్క బల్కీ జపనీస్ బీస్ట్ టయోటా ఇన్నోవా క్రిస్టా. లెట్స్ స్టార్ట్ విత్ ద కార్ సేఫ్టీ. ఇది ఏసీ ఎన్సీఏపీ 5 స్టార్ రేటెడ్ కారు. 5 స్టార్ అంటే మీకు తెలిసిందే. సేఫ్టీ పరంగా ఈ కార్ అయితే తోపే. దీని బిల్డ్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్. అంతే, చాలా స్ట్రాంగెస్ట్ కార్ ఇది. ఇందులో మనకి మొత్తం 4 వేరియంట్స్ ఉన్నాయి. జీ అనేది బేస్ మోడల్, జీఎక్స్, విఎక్స్ ఇంకా జెడ్ఎక్స్. మన ముందు ఉన్నది జీ, అంటే ఇది బేస్ మోడల్. దీని కాస్ట్ మనకి 25 lakhs నుంచి 32.5 lakhs వరకు ఉంది. ఈ జీ మోడల్ అనేది మీకు 25 lakhsకి ఆన్ రోడ్ వచ్చేస్తుంది. అదే టాప్ మోడల్ వెళ్తే జెడ్ఎక్స్ మోడల్ మీకు కాస్ట్ 32.5 lakhs అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 7.5 lakh డిఫరెన్స్ ఉంది. కానీ ఇందులో ఒక 1.5 lakh ఎక్స్ట్రా ఖర్చు పెట్టి అన్నీ కావాల్సిన యాక్సెస్ అన్ని ఎంచుకున్నాము. అవన్నీ నేను మీకు వాక్ అరౌండ్ చేస్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి 5 కలర్ ఆప్షన్స్లో ఉంటుంది. మన ముందున్నది వైట్ కలర్. అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వచ్చే స్క్రీన్లో చూపిస్తాను. ఇందులో 7 సీటర్ ఇంకా 8 సీటర్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. జీఎక్స్ ఇంకా విఎక్స్లో 7 and 8 సీటర్ ఆప్షన్ ఉంటుంది. అదే జెడ్ఎక్స్కి వెళ్తే ఓన్లీ 7 సీటర్ ఆప్షన్ ఉంటుంది. అంటే మిడ్ రో అయితే ఉందో ఈ మోడల్స్లో 7 సీటర్లో 2 ఉంటాయి. 2 కూడా కెప్టెన్ సీట్స్. అదే మీరు 8 సీటర్కి వెళ్తే బెంచ్ టైప్ ఉంటుంది. సో అదనమాట ఈ కార్లో వేరియంట్స్ ఇంకా కలర్స్. ఈ కార్ యొక్క హార్ట్ అంటే ఇంజన్ స్పెసిఫికేషన్స్. ఇందులో మనకు వాడింది 2.4 లీటర్ డీజిల్ ఇంజన్. ఇందులో వాడిన డ్రైవ్ కూడా ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాదు, రేర్ వీల్ డ్రైవ్. ఇందులో వాడింది 2393 cc ఇన్లైన్ 4 సిలిండర్, 4 valves per ఈచ్ సిలిండర్. ఇంకా డిఓఎస్సి టర్బో చార్జర్ ఇంజన్. ఇందులో మీకు ఇకో ఇంకా పవర్ అనే 2 డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. ఆ 2 కూడా చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తాయి. అవన్నీ నేను మీకు డ్రైవ్ రివ్యూ చేస్తున్నప్పుడు చెప్తాను. ఇది ప్రొడ్యూస్ చేసే మ్యాక్సిమం పవర్ 148 bhp ఎట్ జస్ట్ 3400 rpm. అదే టార్క్ చూసుకున్నట్లయితే 343 Nm టార్క్ ఎట్ చాలా తక్కువ ఆర్పిఎం, అంటే 1400 rpm దగ్గరనే ఇది మీకు 343 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే బండి వెయిట్ ఎక్కువ కదా, అంటే ఆల్మోస్ట్ 1.8 ton. మీకు ఇనిషియల్ పికప్ బాగుండాలంటే టార్క్ కూడా చాలా ఎక్కువ ఉండాలి. అందుకే దీని యొక్క టార్క్ మనకి 343 దగ్గర డిజైన్ చేశారు. సో దట్స్ అబౌట్ ద ఇంజన్ స్పెసిఫికేషన్స్. ఇప్పుడు మనము ఈ కార్ యొక్క వాక్ అరౌండ్ చేద్దాము. వాక్ అరౌండ్ చేసే ముందు దీని యొక్క డైమెన్షన్ చూద్దాం. దీని యొక్క లెంత్ 4735 mm, అంటే 4.73 మీటర్. విడ్త్ చూసినసరికి 1830 mm. కార్ యొక్క హైట్ 1795 mm, అంటే ఎంత హైట్ ఉన్న వాళ్ళైనా, అంటే హ్యూమన్ బీయింగ్స్ ఈజీగా దీనిలో కూర్చోవచ్చు అనమాట. వీల్ బేస్ మీకు 2750 mm ఉంటుంది. అంటే ఈ వీల్ సెంటర్ పాయింట్ నుంచి ఆ వీల్ సెంటర్ పాయింట్ వరకు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ 178 mm. అంటే ఈ సెగ్మెంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువనే చెప్పొచ్చు. నార్మల్గా 200 ఇస్తే మాత్రం మీకు ఎలాంటి ఆఫ్ రోడ్ అయినా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో దట్స్ అబౌట్ ద డైమెన్షన్స్ ఆఫ్ దిస్ ఇన్నోవా క్రిస్టా. దీని యొక్క టోటల్ వెయిట్ కూడా కర్వ్ వెయిట్ 1.7 ton వరకు ఉంది. మధ్యలో వర్షం, చిన్న అంతరాయం, మొత్తం కార్ తడిసిపోయింది. ఇందులో ఇచ్చిన కొన్ని మెయిన్ సేఫ్టీ ఫీచర్స్ చెప్తాను. ఈ జీ మోడల్లో మనకి 3 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. డ్రైవర్కి ఇంకా కో డ్రైవర్కి, దాంతోపాటు డ్రైవర్ నీస్కి 3 ఎయిర్ బ్యాగ్స్ ఇందులో ఉన్నాయి. దాంతోపాటు ఇందులో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఏబీసీ, వెరీ కామన్ ఫర్ ఆల్ ద కార్స్ నవ్ డేస్. దాంతోపాటు ఈబీడీ, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, దెన్ బ్రేక్ అసిస్ట్ కూడా ఉంది. అండ్ ఈఎస్పీ బై డిఫాల్ట్ ఇందులో వస్తుంది. ఈ మధ్య ప్రతి కార్లో ఈఎస్పీ కూడా కామన్గా చేసేస్తున్నారు. అండ్ ఇందులో హిల్ హోల్డ్ కంట్రోల్ కూడా ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఇంకా 3-point కాంటాక్ట్ సేఫ్టీ సీట్ బెల్ట్స్ వెరీ కామన్గా ఉన్నాయి. 80 స్పీడ్ దగ్గర సింగిల్ బీప్, 120 స్పీడ్ దగ్గర కంటిన్యూస్ బీప్ ఇందులో కామన్గా ఇస్తున్నారు. సో అదనమాట ఇందులో ఇచ్చిన కొన్ని సేఫ్టీ ఫీచర్స్. ఇప్పుడు ఒకసారి దీని యొక్క కంప్లీట్ వాక్ అరౌండ్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ వాక్ అరౌండ్ విత్ ద ఫ్రంట్ ఫేషియా. చూడడానికి ఒక అగ్రెసివ్ లుక్ ఉంటుంది. ఈ టయోటా కార్ హంగులకు అయితే ఎక్కువ వెళ్ళదు, కానీ ఇందులో డ్రైవర్కి కావాల్సిన మెయిన్ డ్రైవింగ్ కంఫర్ట్ అన్నీ కూడా ఇస్తారు. ఫీచర్స్ మాత్రం ఎక్కువగా ఇవ్వరు. చూడడానికి ఫ్రంట్ లుక్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనకి బేస్ మోడల్ కాబట్టి ఓన్లీ హాలోజన్ ల్యాంప్సే ఇచ్చారు. వర్షం పడడం వల్ల ఒక మంచి లుక్ వచ్చింది, రైట్. ఇందులో హాలోజన్ ల్యాంప్స్ ఇచ్చినా కానీ మేము ఇందులో ఆల్మోస్ట్ 1.5 lakh పెట్టి కంప్లీట్గా యాక్సెసరీస్ని వేయించాం. అంటే హెడ్ లైట్ బీమ్ ఎక్కువ ఉండడానికి లోపల లైట్స్ మార్పిచ్చేసాం. దీని యొక్క లైట్ కాస్టే 15,000 ఖర్చు అయింది. సో ఇందులో ఇచ్చింది హాలోజన్ ల్యాంప్సే. ఇండికేటర్స్ ఇక్కడ ప్లేస్ చేయలేదు, మనకి ఇక్కడ ఉంటుంది ఇండికేటర్స్. సో ఇండికేటర్స్ కూడా ఆరెంజ్ కలర్ హాలోజన్ ల్యాంప్స్. ఇక్కడ మళ్ళీ ఫాగ్ ల్యాంప్స్ మనము ఎల్ఈడివి సెపరేట్గా పెట్టించాము. సో ఈ యొక్క హెడ్ ల్యాంప్స్కి అండ్ ఫాగ్ ల్యాంప్స్కి కాస్ట్
15,000 యాక్సెసరీస్లో అయ్యింది. అంటే నార్మల్గా మీరు టాప్ ఎండ్కి వెళ్తే ఇందులో ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఇస్తారు, కానీ ఇది బేస్ మోడల్ కాబట్టి హాలోజన్ ల్యాంప్స్ ఇచ్చారు. సో దట్స్ అబౌట్ ద లైటింగ్. అండ్ కమింగ్ టు ద ఫ్రంట్ ఫేసియా, ఇక్కడ మనకి రేడియేటర్ లోపల ఉంది, టయోటా లోగో, అండ్ ఇక్కడ మంచి ప్లాస్టిక్ స్ట్రాంగ్గా క్రిస్టా అని చెప్పేసి బై డిఫాల్ట్ ప్రతి మోడల్లో ఇది ఇస్తున్నారు. ఇక్కడ ఒక అల్యూమినియం కలర్ గార్నిష్ చేశారు. అండ్ దీని బానెట్ కూడా మనకి మంచి స్ట్రాంగ్గా ఉంది. విండ్షీల్డ్ వైపర్కి 2 మిస్ట్ స్ప్రేస్ ఉన్నాయి. చాలా నీట్గా మిస్ట్ స్ప్రే అవుతుంది, అది మీకు చూపిస్తున్నా చూడండి. అండ్ దీని యొక్క వైపర్ కూడా అడ్వాన్స్ మోడల్ ఇచ్చారు. అంటే ఈ మధ్య కామన్గా వస్తున్న కంప్లీట్ ప్లాస్టిక్ విత్ రబ్బర్, అంటే ఇలాంటి మెటల్ ఇందులో ఉండదు. చాలా ఈజీగా మనం రీప్లేస్ చేయొచ్చు, కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు. సో ఫ్రంట్ నుండి చూస్తే మనకి లుక్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనం సైడ్కి వెళ్దాం. ఇది ఇన్నోవా క్రిస్టా యొక్క సైడ్ ప్రొఫైల్. ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే టైర్స్ రిమ్ దగ్గర నుంచి ఇందులో మనకు వాడింది 16 ఇంచ్ అలాయ్ వీల్స్. బేసిక్ మోడల్ అయినా కానీ ఇందులో కామన్గా మనకి అలాయ్ వీల్స్ ఇస్తున్నారు. దీని యొక్క టైర్ సైజ్ కూడా 205/65 సెక్షన్ R16, అంటే 16 ఇంచ్ రిమ్ విత్ ద 205/65 సెక్షన్ ట్యూబ్లెస్ టైర్స్ ఫ్రమ్ బ్రిడ్జ్స్టోన్. సస్పెన్షన్ మాత్రం దీనిలో జబర్దస్త్ ఉంటుంది. మీకు తెలిసిందే ఈ ఇన్నోవా క్రిస్టా అంటే మనకి హైవే క్వీన్. మీకు ఎలాంటి గుంతల్లో కూడా ఎక్కువ జర్క్స్ ఇంకా షేక్స్ అయితే లోపల దాకా రాదు. ఇందులో వాడింది డబుల్ విష్ బోన్ టార్జన్ బీమ్ స్ప్రింగ్స్ అనమాట ఫ్రంట్ సైడ్లో. అదే వెనకాల చూసుకున్నట్లయితే మనకి లింక్డ్ కాయిల్ స్ప్రింగ్స్ ఉంటాయి. సో దట్స్ అబౌట్ ద సస్పెన్షన్. సైడ్లో మనకి ఈ విధంగా OR రింగ్ ఇచ్చారు. పైన క్రోమ్ యొక్క గార్నిష్ మనము సెపరేట్గా యాక్సెసరీస్లో పెట్టించాము. ఇందులో టర్న్ ఇండికేటర్స్ ఇక్కడ మిరర్స్కి ఇచ్చేసారు. అండ్ ఇవన్నీ కూడా మనము యాక్సెసరీ వేయించాము. ఇది కూడా యాక్సెసరీ మనకి క్రోమ్ గార్నిష్. సౌండ్ కూడా మీకు ఎక్కువగా ఏమీ రాదు చూడండి. చాలా సింపుల్గా డోర్ పడుతుంది వితౌట్ ఎనీ హెవీ సౌండ్. డోర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో సైడ్ నుంచి మనకి ఈ విధంగా కనబడుతుంది. ఈ యొక్క ఫుట్ రెస్ట్ కూడా మనము సెపరేట్గా యాక్సెసరీగా వేయించాము. దీని యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చాలా హ్యూజ్ ఇచ్చారు. అంటే ఈ సెగ్మెంట్స్లో 65 లీటర్స్ అనమాట. 65 లీటర్స్ అంటే చాలా హ్యూజ్. సో సైడ్ నుంచి మనకి లుక్ కార్ది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు కార్ యొక్క రేర్ వ్యూ వెనకాల నుంచి లుక్ ఈ విధంగా ఉంటుంది. ఇది చాలా లెంతీ కార్ కాబట్టి చూడడానికి చాలా హ్యూజ్ ఉంటుంది, రైట్. వెనకాల చూసినట్లయితే బై డిఫాల్ట్ మనకి ఈ విధంగా రేర్ స్పాయిలర్ ఇస్తున్నారు. అండ్ ఇందులో ఇచ్చింది షార్క్ ఫిన్ యాంటీనా, అంటే టాప్ మోడల్కి ఇందులో కామన్గా షార్క్ ఫిన్ యాంటీనా ఇస్తున్నారు. ఇక్కడ మళ్ళీ ఒక బ్రేక్ లైట్ ఇచ్చారు. ఈ బేస్ మోడల్లో అంటే G మోడల్లో మనకి ఎలాంటి రేర్ వ్యూ కెమెరా లేదు. 25 lakhs ఖర్చు పెట్టినా కానీ మనము సెపరేట్గా కార్ కెమెరా ఈ విధంగా పెట్టించుకోవాల్సిందే. ఇది కూడా యాక్సెసరీస్లో మనం పెట్టించాము. ఇందులో ఇచ్చింది కంప్లీట్గా హాలోజన్ బల్బ్సే. చూడండి, పార్కింగ్ బల్బ్ అండ్ బ్రేక్ బల్బ్, ఇది ఇండికేటర్స్. సో రేర్ వ్యూ ఈ విధంగా ఉంది. నెంబర్ ప్లేట్ అండ్ ఇక్కడ లోగో. ఇది ఒక క్రోమ్ గార్నిష్, ఇది సెపరేట్గా మనం పెట్టించాము. ఇది కూడా సెపరేట్గా లగేజ్ని లిఫ్ట్ చేస్తున్నప్పుడు పెయింట్ డ్యామేజ్ కాకుండా ఇది ఒక సెపరేట్ గార్నిష్ మనం పెట్టించాము. అండ్ బ్యాక్ బంపర్ ప్రొటెక్షన్. సో వెనకాల నుంచి మనకి కార్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీకు లోపల స్పేస్ ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దీని యొక్క బూట్ స్పేస్ ఎలా ఉందో చూపిస్తాను. సో దట్స్ అబౌట్ ద కంప్లీట్ ఎక్స్టీరియర్స్ ఆఫ్ దిస్ ఇన్నోవా క్రిస్టా. ఇన్నోవా కార్ యొక్క కీ ఇది ఈ విధంగా ఉంటుంది. పక్కా మనము ఈ విధంగా కత్తి పెట్టి తిప్పాల్సిందే, అప్పుడే కార్ ఆన్ అవుతుంది. డైరెక్ట్గా సింగిల్ పుష్ స్టార్ట్ అయితే లేదు. ఎంత కాస్ట్లీ కార్ అయినా కానీ బేస్ మోడల్ కాబట్టి ఆ విధంగా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మనము లోపల క్యాబిన్ స్పేస్ ఎలా ఉందో చూద్దాము. అంటే మేము కూర్చున్నప్పుడు ఏ విధంగా అనిపిస్తుందో చూద్దాము. అదేవిధంగా బూట్ స్పేస్ కూడా చెక్ చేద్దాము. అన్లాక్, రైట్. స్టార్ట్ విత్ డోర్ సౌండ్. చాలా డీసెంట్గా ప్లెజెంట్ సౌండ్ వస్తుంది చూడండి. ఇందులో కూడా సౌండ్ తక్కువ రావడానికి డాంపర్స్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి బాడీ డాంపర్. అదేవిధంగా ఇక్కడ డోర్ కూడా మనకి డాంపర్ ఇచ్చారు చూడండి. డోర్ కూడా ఈ విధంగా మనకి డాంపర్ ఇచ్చారు. దానివల్ల మీకు డస్ట్ ఎక్కువ లోపల కూర్చోదు. ఈ విధంగా కొంచెం క్రాస్లో అయితే మీకు డస్ట్ కనబడుతుంది, కానీ ఇక్కడ దాకా అయితే ఎంటర్ కాదు. డోర్ ఓపెన్ చేసిన తర్వాత వెనకాల వచ్చే వాళ్ళకి ఈజీ కనబడడానికి ఇక్కడ ఒక చిన్న డోర్ రిఫ్లెక్టర్ కూడా ఇచ్చారు, రైట్. నేను ఫ్రంట్ సీట్లో కూర్చుంటున్నాను. ఇందులో ఇచ్చింది 8 స్టెప్ అడ్జస్టబుల్ సీట్ అనమాట. ఇందులో ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ లేదు. నార్మల్గా టాప్ ఎండ్కి వెళ్తే కంప్లీట్గా మనం మోటరైజ్ కంట్రోల్ ఉంటుందన్నమాట. ఫ్రంట్, బ్యాక్, రిక్లైనర్, అప్, డౌన్ అన్నీ కూడా మీకు మోటార్తో అవుతుంది. ఇది మాత్రం మనము అంతా మాన్యువల్గా చేసుకోవాల్సిందే. 8 స్టెప్ అడ్జస్టబుల్, ఫ్రంట్, బ్యాక్, రిక్లైనర్,
ఇంకా హెడ్ రెస్ట్ అప్ అండ్ డౌన్, సీట్ కూడా మనము ఈ విధంగా అప్ డౌన్ చేసుకోవచ్చు, రైట్. అంటే ఇక్కడ ఉన్న నాబ్స్ కూడా అన్నీ. సో ఇది మాత్రం 8 స్టెప్ అడ్జస్టబుల్, పక్కన ఉన్నది 6 స్టెప్ అడ్జస్టబుల్, అండ్ వెనకాల ఇచ్చిన 2 సీట్లు కూడా క్యాప్టెన్ సీట్స్ ఏమన్నాయో అవి 4 స్టెప్ అడ్జస్టబుల్ అనమాట. సో దీని యొక్క కంఫర్ట్ ఈ విధంగా ఉంటుంది. నా యొక్క హైట్కి, అంటే నా హైట్ 5 feet 10 inches, నేను చూస్తున్నారా ప్రాపర్ లంబర్ సపోర్ట్ అండ్ ప్రాపర్ థై సపోర్ట్. ఒకవేళ కాల్ పైకి ఉన్నా కానీ హ్యాపీ, కొంచెం బ్యాక్ తీసుకున్నా కానీ ఇది పెద్ద కార్ కాబట్టి ఏ విధంగా ఇబ్బంది అయితే లేదు. కాల్ కూడా మనకి చాలా లెగ్ రూమ్ ఉంది చూడండి, చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా స్పేస్ ఉంది. కో ప్యాసింజర్ కూడా లోపల చాలా స్పేస్ ఇచ్చారు. సో డ్రైవర్ పరంగా కంఫర్ట్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది హైవే క్వీన్ అండ్ హైవే కింగ్ అని తెలుసు మీకు, కాబట్టి ఎంత లాంగ్ డ్రైవ్ చేసినా కానీ ఎలాంటి ఇబ్బంది కాకుండా దీని యొక్క ఎర్గోనామిక్స్ చాలా మంచిగా ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి బ్యాక్ వెళ్ళి చూద్దాం. ఇప్పుడు వెనకాల డోర్లో, అంటే వెనకాల సీట్లో కంఫర్ట్ చూద్దాము. యాజ్ యూజువల్ సేమ్ డోర్ లైక్ ఫ్రంట్ డోర్. ఇంతకుముందు నేను 4 స్టెప్ అడ్జస్టబుల్ అని చెప్పాను, ఇది 4 కాదు 6 స్టెప్. అంటే ఫ్రంట్ టు బ్యాక్ ఈ యొక్క రిక్లైనర్, ఇంకా హెడ్ రెస్ట్ అప్ అండ్ డౌన్. వెనకాల ఇంతకుముందు నేను ఈ సీట్ని మొత్తం బ్యాక్ తీసుకున్నా, అయినా కానీ నాకు ఇంత లెగ్ రూమ్ ఉంది. కాల్ని నేను కంప్లీట్గా స్ట్రెచ్ చేయలేకపోతున్నాను చూడండి, ఇది మొత్తం బ్యాక్ వెళ్ళిపోయింది. స్టిల్ నేను కాల్ని స్ట్రెచ్ చేయలేకపోతున్నా, కాబట్టి ఈ డ్రైవర్ కొంచెం ముందుకెళ్తే కాల్ స్ట్రెచ్ చేసుకోవచ్చు. కానీ క్యాప్టెన్ సీట్లో మాత్రం మంచి కంఫర్ట్ ఉంది, విధంగా బ్యాక్ చేసుకోవచ్చు, ప్రశాంతంగా కూర్చోవచ్చు. సో ఈ యొక్క ఇది 7 seater, అంటే ఫ్రంట్ 2, మిడ్లో 2, వెనకాల 3. ఈ మిడ్లో 2 వాళ్ళు కూడా ప్రశాంతంగా డ్రైవ్ని ఎంజాయ్ చేయొచ్చు, అంటే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అంటే డ్రైవర్, కో డ్రైవర్ ఎలా కూర్చుంటారో వీళ్ళు కూడా అలానే కూర్చొని డ్రైవ్ని ఎంజాయ్ చేయొచ్చు. దీనిలో మనకి ఇక్కడ ఏసీ వెంట్స్ ఇచ్చారు చూడండి, లో హై, ఇంకా 2 కూడా ఏసీ వెంట్స్. మనకి ఇక్కడ నుంచి ఏసీ కొట్టినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. చాలా కార్స్లో, అంటే నార్మల్ కార్స్లో మనకి కింద ఇస్తారు, దానికంటే కూడా ఇది ప్రాపర్ ప్లేస్మెంట్ ఆఫ్ ద ఏసీ అనమాట. ఇప్పుడు ఒకసారి లాస్ట్ సీట్ వెనకాల వెళ్ళి చూద్దాం. ఈ బ్యాక్ సైడ్ డోర్లో ఉన్న స్పేస్ చూపిస్తాను. ఇదంతా వుడ్ కలర్డ్ పియానో ఫినిషింగ్ ఇచ్చారు. ఇక్కడ ఇంకెక్కడ మోటార్ కంట్రోల్డ్ మిరర్స్, అండ్ ఇది కూడా క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇక్కడ లాక్ ఉంది. దీని స్పేస్ మాత్రం ఒక బాటిల్ హోల్డర్, ఇంకా ఇంత జగ ఇచ్చారు. స్పేస్ పరంగా ఈ డోర్లో కూడా చాలా మంచి స్పేస్ ఇచ్చారు. మధ్యలో చూడండి ఈ విధంగా హంప్ ఉంది, కాబట్టి 8 seaterలో ముగ్గురు కూర్చున్నప్పుడు కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. సో ఇదనమాట మనకి బ్యాక్ డోర్లో ఉన్న స్పేస్. దీనికి కూడా ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ ఇచ్చారు. ఇందులో మనకి బేసిక్ ఫ్యాబ్రిక్ సీట్స్ ఇస్తారు, మనం మాత్రం ఇందులో కంప్లీట్గా లెదర్ సీట్స్ వేయించాము. సో సీట్స్ మాత్రం లెదర్ సీట్ వేసిన తర్వాత మంచి ప్రీమియం లుక్ అయితే వచ్చింది. సో వెనక సీట్కి వెళ్ళాలంటే ఈ యొక్క నాబ్స్ని ప్రెస్ చేయాలి, రైట్. దీన్ని ప్రెస్ చేస్తే అదినమ్మా ఈ విధంగా లిఫ్ట్ అయిపోతుంది. వెనక్కి వెళ్ళాలంటే ఎవరికైనా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కొంచెం ఓల్డ్ ఉన్న వాళ్ళకి, కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఇందులో వంగి దూరం వెళ్ళాలంటే కష్టము. చిన్నపిల్లలు మాత్రం ప్రశాంతంగా వెళ్ళి కూర్చోవచ్చు, అండ్ నాలాంటి యంగ్స్టర్స్ ఎవరైనా ఉంటే హ్యాపీగా లోపల కూర్చోవచ్చు. సో ఈ విధంగా ఎంటర్ కావాలి. ఓకే, ఇందులో నా హైట్ వాళ్ళు కూర్చుంటే మాత్రం చూస్తున్నారు కదా, మొత్తం కార్ అనేది గాల్లో లేచింది. ఇందులో ముగ్గురు కూర్చోవచ్చు అంటున్నారు. యాక్చువల్ చెప్పాలంటే దీని విడ్త్ చాలా ఎక్కువ ఉంది, 1745 mm. ఈ విడ్త్లో ప్రశాంతంగా ముగ్గురు కూర్చోవచ్చు, కానీ లెగ్ రూమ్ అనేది చాలా టైట్ అయిపోతుంది. చూపిస్తాయండి, ఇక్కడ వెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి, మీకు బ్యాక్ రెస్ట్ మాత్రం ప్రాపర్గా ఉంది. చూస్తున్నారా, ఈ లీన్ యాంగిల్ అనేది ప్రశాంతంగా ఇచ్చాడు, కానీ ఈ లెగ్స్ అనేది చాలాసేపు మనము దీనికి సపోర్ట్ తీసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. ఇందులో కాళ్ళు ఫోల్డ్ చేయాలన్నా కానీ నా హైట్ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టము, కానీ యావరేజ్ హైట్ 5 feet 5 inches 5 feet 6 inches ఉంటే మాత్రం ప్రశాంతంగా కూర్చోవచ్చు. కొంచెం వర్షం పడడం వల్ల ఉబ్బరం అవుతుంది, కొంచెం అజీబజీ మాడుతున్నాను నేను కూడా, రైట్. సో వెనకాల కూర్చుంటే హైట్ ఉన్న వాళ్ళకి మాత్రం కొద్దిగా ఇబ్బంది అయితే ఉంది, కానీ ఈ యొక్క సీట్ కంఫర్ట్ మాత్రం, ఈ లీన్ యాంగిల్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల కూర్చున్న వాళ్ళకి ఏసీ ఎట్లా అనిపిస్తుంది కదా మీకు, ఇందులో ప్రాపర్గా చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక ఏసీ వెంట్, ఇక్కడ ఒక ఏసీ వెంట్ ఇచ్చారు. అంటే ఏసీ వెంట్ కాదు, ఇది బ్లోవర్ వెంట్, అంటే అక్కడ నుంచి ఒక ట్యాపింగ్ తీసుకొని ఇక్కడ రిలీజ్ చేస్తారు అనమాట. సో ఇందులో కంఫర్ట్ మనకి ఈ విధంగా ఉంది. ఇక్కడ ఒక బాటిల్ హోల్డర్, అండ్ ఇక్కడ మొబైల్ పెట్టుకోవచ్చు, ఇంకా పేపర్ ఏదైనా పెట్టుకోవచ్చు. 2 పక్కల సేమ్ ఉంది. సీట్ బెల్ట్ కూడా అన్నీ కూడా మనకి ఈ విధంగా 3-point కాంటాక్ట్ సీట్ బెల్ట్స్ ఇచ్చారు. మధ్యలో కూర్చున్న వాళ్ళు మాత్రం ఈ విధంగా 2 సీట్ల మధ్యలో
కూర్చోాల్సి వస్తుంది. కాబట్టి ఇద్దరు మాత్రం ప్రాపర్గా పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ విధంగా ఉంది. లోపల కూర్చున్న తర్వాత లాస్ట్ సీట్లో ఇప్పుడు ఒకసారి మీకు వెనకాల ఉన్న బూట్ స్పేస్ చూపిస్తా. లోపల నుంచి దిగుతున్నప్పుడు నా యొక్క ఇబ్బంది చూడండి. సో ఒక చిన్న మినీ సైజ్ సర్కస్ అయితే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కార్ యొక్క బూట్ స్పేస్ చూద్దాము. ఇక్కడ మనకి ఒక ఎలక్ట్రానిక్ లాక్ అయితే ఇచ్చారు. ప్రెస్ చేస్తే ఈజీగా లిఫ్ట్ అయిపోయింది. ఎలాంటి ఎఫర్ట్ అయితే పెట్టలేదు. రెండు పక్కల మనకి గ్యాస్ స్ప్రింగ్స్ ఉన్నాయి. దీనిలో మనకి ఇచ్చిన స్పేస్ 300 లీటర్స్ వాల్యూమ్ అనమాట. అంటే ఈ విధంగా విడ్త్ ఎక్కువ లేదు, ఆల్మోస్ట్ ఒక 1.5 feet మాత్రమే ఉంది. కానీ ఇంత హైట్ వరకు మనం పెట్టుకోవచ్చు. ఇందులో ఆల్రెడీ మేము ఒక JBL సబ్ వూఫర్ని పెట్టేసినాము కాబట్టి ఎక్కువ స్పేస్ అయితే మనకు దొరకదు. మనకి మధ్యలో కూర్చున్న వాళ్ళు ఉంటే ఇక్కడ సెపరేట్గా ఒకటి హెడ్సెట్ని ఇచ్చారు. దీన్ని మనకు కావాలంటే ఈ విధంగా ఇన్సర్ట్ చేస్తే మధ్యలో ఉన్న కూర్చున్న వాళ్ళకు కూడా హ్యాపీగా మనకి హెడ్సెట్ దొరుకుతుంది. వద్దు అనుకుంటే దీన్ని ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. దీన్ని ఇక్కడ ఇచ్చిన స్లాట్లో ఈ విధంగా కూర్చోబెట్టేయచ్చు. దాంతోపాటు ఇందులో ఒక బూట్ ల్యాంప్ ఇచ్చారు, హాలోజన్ బూట్ ల్యాంప్. ఇంకా దీని యొక్క లిప్ యాంగిల్ కూడా తక్కువనే ఉంది. అంటే సూట్ కేసు ఎక్కిస్తున్నప్పుడు సింపుల్గా ఇందులో ఎక్కించేయచ్చు. ఎక్కువ సామాన్ అయితే పట్టదు. ఎక్కువ సామాన్ పట్టాలంటే మాత్రం మళ్ళీ దీన్ని మీరు 50-50 రేషియో ఇచ్చిన స్ప్లిట్ సీట్ని ఫోల్డ్ చేసుకోవాలి. చూపిస్తాను మీకు. ఈ స్ప్లిట్ సీట్ని ఫోల్డ్ చేయాలంటే సైడ్ ఇచ్చిన ఈ యొక్క లివర్ని ప్రెస్ చేస్తే ఫోల్డ్ అయిపోతుంది. దీనికేమో ఇటువైపు ఉంది, రైట్. ఇక్కడ మనము లగేజ్ని పెట్టుకోవచ్చు. అంటే దీన్ని కొంచెం కిందికి చేసుకుంటే ఈ విధంగా వెళ్ళిపోతుంది. దీనిలో కావాలంటే లగేజ్ని పెట్టుకోవచ్చు. మనకు వద్దు అనుకుంటే మధ్యలో ఉన్న సీట్స్ని కూడా మనము కింద ప్రెస్ చేసుకుంటే కంప్లీట్గా మనము ఎప్పుడైనా లాంగ్ టూర్కి వెళ్ళినప్పుడు ఇద్దరు మాత్రము ఒక బెడ్ వేసుకొని పడుకోవచ్చు అనమాట. ఇందులో ఆ ఆప్షన్ కూడా ఉంది. ఈ మధ్య మనకి చాలామంది క్యాంపింగ్ అని చెప్పేసి ఈ విధంగా చూపించేసి చాలా ఫేమస్ కూడా అవుతున్నారు. ఆ విధంగా కూడా మనము ఈ యొక్క ఇన్నోవాతో ప్లాన్ చేయొచ్చు. సో అదనమాట ఈ కార్లో ఉన్న బూట్ స్పేస్. ఇందులో ఇచ్చిన బూట్ స్పేస్ 300 లీటర్స్. దీనిలో ఇచ్చిన టూల్ బాక్స్, దీన్ని బయటికి తీస్తే ఈ విధంగా బయటికి తీయాలి. అన్లాక్ చేస్తే దీనిలో ఈ విధంగా మనకి టూల్ బాక్స్ని ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా దీని మధ్యలో కూర్చోబెట్టారు. మళ్ళీ దీన్ని పెట్టేసి లాక్ చేసేయచ్చు. ఈ కార్లో స్పేర్ వీల్ ఎక్కడ ఉందని చెప్పి మీకు డౌట్ వస్తుంది కదా. వెనకాల లేపినా మీకు కనబడదు. దీని యొక్క స్పేర్ వీల్ ఇక్కడ కింద ఉంది చూడండి. చూసారా, ఇక్కడ కింద ఉంది. ఇప్పాలంటే కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది. అండ్ ఇది రేర్ వీల్ డ్రైవ్ కాబట్టి మీకు ఇక్కడ కనబడతాయి అన్నీ. ఓకే, ఇప్పుడు కార్లో ఇంటీరియర్ చూద్దాము. కూర్చున్న తర్వాత డోర్ ఓపెన్ పెడుతున్నా జస్ట్ ఫర్ ద లైట్. ఇక్కడ మనకి అన్నీ బేసికే ఇస్తారు, ఎందుకంటే ఇది బేసిక్ మోడల్ కాబట్టి. డోర్లో ఎక్కడ కూడా మీకు లెదర్ ఫినిషింగ్ కానీ ఎలాంటి ప్రీమియం ప్లాస్టిక్ కానీ కనబడవు. అన్నీ కూడా అన్ని కార్లో ఉండే నార్మల్ ప్లాస్టికే ఉంది. ఇక్కడ మాత్రం ఓన్లీ పియానో ఫినిష్ ప్లాస్టిక్ ఇచ్చారు. అండ్ క్రోమ్ డోర్ నాబ్స్. ఇక్కడ ఒక కూల్ గ్లో బాక్స్ ఉంది. ఇక్కడ నుంచి మనకి ఏసీ వెంట్ ఉంది. అదేవిధంగా కింద కూడా ఒక లాకబుల్ గ్లో బాక్స్ ఇచ్చారు. ఏసీ వెంట్స్ కూడా చూడడానికి అంత తోపేం లేవు, చాలా బేసిక్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. అంటే ఎలాంటి క్రోమ్ గార్నిష్ ఇందులో లేదు. ఓకే, కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ నుంచి పియానో వుడ్ కలర్ స్టార్ట్ అయ్యి ఈ విధంగా ఈ ఎండ్లో ఎండ్ అవుతుంది. దీనిలో చాలా బేసిక్ స్క్రీన్ ఇస్తారు. మనము యాక్సెస్ చేయించినప్పుడు ఆ బేసిక్ స్క్రీన్ తీసేసి ఈ విధంగా ఆక్సిజన్ వాళ్ళది ఆండ్రాయిడ్ ఇంకా యాపిల్ ఆటోప్లే సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని ఇందులో ఫిక్స్ చేసాము. ఏసీ నాబ్స్ కూడా చాలా పాత కార్లో ఉన్నట్టే ఈ విధంగా డయల్ కంట్రోల్స్ ఇచ్చారు. ఇవన్నీ చూస్తే మనకి చాలా పాత కార్ ఫీలింగ్ వస్తుంది, కానీ ఎంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము బేసిక్ మోడల్లో. ఇక్కడ మళ్ళీ మనకి ఎకో మోడ్ ఇంకా పవర్ మోడ్ స్విచెస్ ఇచ్చారు. ఇది ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్. ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ కూడా మనము స్విచబుల్ ఉంది. ఆన్ కావాలంటే ఆన్, ఆఫ్ కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. ఈ యొక్క గేర్ నాబ్ కూడా చాలా బేసిక్ ఉంది, ఎలాంటి క్రోమ్ గార్నిష్ ఇందులో లేదు. కింద మళ్ళీ లెదర్ ఇచ్చారు. ఇక్కడ ఒక కప్ హోల్డర్ ఉంది. ఇది మన పార్కింగ్ బ్రేక్. ఆమ్లెట్ మాత్రం బై డిఫాల్ట్ ఇందులో ఇచ్చారు విత్ ప్రాపర్ స్పేస్. వెనకాల కూడా ఇక్కడ మనకి ఒక ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మొబైల్ పెట్టుకోవచ్చు. ఓకే, మనకి ఫ్రంట్లో లుక్ ఈ విధంగా ఉంది. ఇక్కడ ఒక క్లాక్ ఉంది అండ్ పార్కింగ్ స్విచ్.
ఇందులో ఆటో డిమ్మర్ లేదు, ఓన్లీ ఇక్కడ ఒక బటన్ చూడండి, ఇవన్నీ ప్రెస్ చేస్తే మనకి మాన్యువల్గా డిమ్మర్ని కంట్రోల్ చేయొచ్చు. కో ప్యాసింజర్కి ఒక వ్యానిటీ మిర్రర్ ఉంది, డ్రైవర్కి దెర్ ఈజ్ నో వ్యానిటీ మిర్రర్. ఇక్కడ మళ్ళీ మనకి వన్ టచ్ హాలోజన్ బల్బ్ ఉంది, ఇక్కడ మాత్రం ఎల్ఈడి మనం వేయించాము. అండ్ లైట్స్ ఆన్ ఆఫ్. వెనకాల కూడా మనకి లైట్స్ గురించి మధ్యలో క్యాబిన్ లైట్స్ ఇచ్చారు. అండ్ డ్రైవర్ యొక్క స్టీరింగ్, ఇది హైడ్రాలిక్ స్టీరింగ్ అనమాట. లోపల కంప్లీట్గా మనకి అనలాగ్ డిస్ప్లేనే ఉంది. ఇక్కడ ఆర్పిఎం, ఇంకా ఇంజన్ టెంపరేచర్, ఇందులో స్పీడ్, ఇంకా ఫ్యూయల్. మధ్యలో చాలా చిన్నగా ఇచ్చారు, ఒక 0.75 ఇంచెస్ హైట్, ఇంకా 2.5 ఇంచెస్ వీటితో సంబంధించిన ఒక డిజిటల్ డిస్ప్లే మాత్రమే ఇందులో ఉంది. అదే టాప్ మోడల్కి వెళ్తే మీకు కంప్లీట్గా ఇందులో డిజిటల్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అండ్ ఇందులో స్టీరింగ్ కంట్రోల్స్ ఇచ్చారు, ఇవన్నీ కూడా వాయిస్ కంట్రోల్స్ అండ్ మ్యూజిక్ కూడా ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఆల్సో కాల్ కంట్రోల్స్, ఇక్కడ నుంచి డిస్ప్లేని ఆపరేట్ చేయొచ్చు. హియర్ కమ్స్ వైపర్ ఆన్ ఆఫ్. వెనకాల కూడా ఇందులో మనకి రేర్ వైపర్ ఉంది విత్ డిమిస్టర్. ఇది హెడ్ ల్యాంప్ ఆన్ ఆఫ్, రైట్. ఫ్రంట్లో మనకి ఈ విధంగా ఇచ్చారు. ఇప్పుడు మనం ఒకసారి, సో ఇదనమాట ఈ కార్లో ఉన్న స్పేస్, ఇంకా లోపల ఇచ్చిన ఇంటీరియర్స్, కార్ యొక్క డైమెన్షన్స్, ఇంజన్ స్పెసిఫికేషన్స్ అన్నీ ఈ విధంగా ఇందులో ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను మీకు కంప్లీట్గా దీని యొక్క డ్రైవ్ రివ్యూ చూపిస్తాను. సో అదనమాట ఈ యొక్క ఇన్నోవా క్రిస్టా బేసిక్ మోడల్ జీ గురించి కంప్లీట్గా ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, లోపల క్యాబిన్ స్పేస్ ఎలా ఉంది అండ్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఈ కార్ యొక్క కంప్లీట్ డీటెయిల్డ్ ఒక డ్రైవ్ రివ్యూ చేసి చూపిస్తా. అంటే ఈచ్ గేర్లో ఈ కార్ ఎలా పర్ఫామ్ చేస్తుంది మీకు చాలామంది తెలుస్తుంది, అంటే డౌట్ ఉంటుంది కదా, ఇది హైవే క్వీన్ అంటారు, హైవేలో ఇది ఏ విధంగా ఉంటుందని చెప్పి నేను మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో చూపిస్తాను. అంటే అది నేను ఈరోజే టెస్ట్ చేసి చూపిస్తా, కానీ మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో అదనమాట ఈ కార్ యొక్క స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ వీడియోలో ఈ కార్ యొక్క కాంపిటీషన్ ఏముంది, దాంతో ఈ కార్ ఎంతవరకు కాంపీట్ చేయగలుగుతుంది. మీకు తెలిసిందే సేల్స్లో ఎప్పుడు టోపే ఉంటుంది, ఆల్మోస్ట్ 1 year దీనికి వెయిటింగ్ పీరియడ్ అనమాట. సో ఆ విధంగా అంత డిమాండ్ ఉంది. సో దాని గురించి మనము నెక్స్ట్ వచ్చే వీడియోలో మాట్లాడదాం. ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వచ్చే బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్ కలుసుకుందాం. జై హింద్.